మహాపరిశుద్ధుడు నజరేయుడైన యేసు నామములో నాత్మీయులకు హృదయపూర్వక వందనాలు. ఆశీర్వదించే దేవుడు అన్న ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా, నీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను కోరుతున్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఎలా ఆశీర్వదిస్తాడు, ఎందుకు ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుదాం. అయితే ఈ రోజున ఈ ఆశీర్వదించే దేవుడు అని నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు భౌతికమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు, కానీ ఆత్మ సంబంధ ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కంటే నిత్యత్వపు ఆశీర్వాదం, ఆయనతో యుగ యుగాలుండే ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. వరము కాదు, వరం ఇచ్చే దేవుని కోరుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మీయులారా, 7 రకాల లేదా 7 విధాలుగా ప్రభు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మొదటగా ఆయన పిలిచి ఆశీర్వదించే దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము అబ్రహామును దేవుడు పిలిచి ఎక్కడ తన దేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి పిలిచి ఆశీర్వదించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను పిలిచినప్పుడు తన దేశాన్ని విడిచాడు, కుటుంబాన్ని విడిచాడు, బంధువులను విడిచి దేవుడైన యెహోవా చూపించు కనాను దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, ప్రయాణం ప్రారంభించాడు. దేవుని పిలుపులో ఆశీర్వాదం ఉంది. ఆయన నిన్ను స్వతంత్రుడిగా ఉండడానికి పిలిచాడు, వారసునిగా ఉండడానికి పిలిచాడు, స్నేహితునిగా ఉండడానికి పిలిచాడు, ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి పిలిచాడు, రాజులైన యాజక సమూహముగా జీవించడానికి పిలిచాడు. ఆయన జక్కయ్యను పిలిచి రక్షణిచ్చాడు, బర్తలోమాయిని పిలిచి స్వస్థతిచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పిలిచి ఆశీర్వదించే దేవుడు. ఈ రోజున ప్రయాసపడి పాప భారముతో, శాప భారముతో నలిగిపోతున్న నిన్ను పిలుస్తున్నాడు ఆశీర్వదించడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అబ్రహామును పిలిచి ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప చేసేదను అని ఆశీర్వదించినాడు. అబ్రహాము ఆశీర్వాదానికి హక్కుదారుడు. ఈ రోజున దేవుని పిలుపుకు నువ్వు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సేవ పిలుపుందా, దేవుడు ఆ పిలుపులో నిన్ను స్థిరపరచునుగాక. మొదటి మాటగా ఆశీర్వదించే దేవుడు పిలిచి ఆశీర్వదిస్తాడు. రెండోది ఆదికాండము 32వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చూస్తే ప్రార్థించుట ద్వారా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. యాకోబు రాత్రివేళ ఒక నరునితో పోరాడినట్లు పోరాడుతున్నాడు. నీవు నన్ను ఆశీర్వదించు, నీ ఆశీర్వాదం కావాలయ్యా, నీ ఆశీర్వాదం లేకపోతే నేను జీవించలేనయ్యా అని ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండోది, ప్రార్థన ద్వారా ఆశీర్వాదం పొందుతాం. ఆయన పిలుపులో ఆశీర్వాదం, 2 ప్రార్థించుటలో ఆశీర్వాదం. అయితే యెబేజు కూడా ప్రార్థన పూర్వకంగా ఆశీర్వదించబడ్డాడు. నాయనా, ఏ కీడు నాకు రాకుండా నీ చేయి చాపు, నన్ను విశాలపరచు అని యెబేజు ప్రార్థించగా యెబేజును ఆశీర్వదించినాడు. ఈరోజు కరువులో ఉన్నావేమో, అప్పులలో ఉన్నావేమో, సమస్యలలో ఉన్నావేమో, లేదా నలిగిన స్థితిలో ఉన్నావేమో, బంధకంలో ఉన్నావేమో. ప్రభు నీ మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ప్రార్థించుటలో ఆశీర్వాదం.
నువ్వు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటే ఖచ్చితంగా ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 6:41లో విరుచుటలో ఆశీర్వాదం, పిలుచుటలో ఆశీర్వాదం, ప్రార్థించుటలో ఆశీర్వాదం, విరుచుటలో ఆశీర్వాదం. విరిచి ఆశీర్వదించే దేవుడు, నలిపి పరిమళింపజేసే దేవుడు. నీవు విరవబడుతున్నావు అంటే ఆశీర్వదించబడుతున్నావు అని అర్థం. చాలామంది అయ్యో నాకే రావాలా శ్రమ, నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ నింద, నాకే రావాలా ఈ బాధ అని దేవుడు కొన్నిసార్లు నిన్ను విరిచినప్పుడు, పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు కృంగిపోకు. ఆ రొట్టెలను విరిచి 5,000 మందికి పంచగా 12 గంపలు మిగలగా ఆ చిన్నవానికి ప్రభువు ఇచ్చి ఇంటికి పంపినాడు. నీవు ఎంతగా విరువబడతావో అంతగా ఆశీర్వదించబడతావు. విరువబడుట నీ ఆశీర్వాదానికి గుర్తు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు పరిస్థితుల మధ్యలో బహుబలంగా ఆ శ్రమలకు తట్టుకోలేక బిగ్గరగా ఏడుస్తున్నావేమో, కృంగిపోతున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? విరువబడుట నీకు ఆశీర్వాదం. ఆ రొట్టెలు విరిచినాడు కాబట్టి 5,000 మందికి పంచినాడు. అది మూడవ విషయం. నాలుగవదిగా నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. 37:28లో ఒంటరితనములో ఆశీర్వాదం. యోసేపు 17 సంవత్సరాలు ఒంటరి జీవితంలో ఉన్నాడు. ఆ ఒంటరితనములో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు నిందను ఘనతగా మార్చినాడు. యోసేపు అవమానాన్ని ఆనందంగా మార్చినాడు. యోసేపు ఒంటరితనాన్ని ఆశీర్వాదకరంగా మార్చినాడు. యోసేపు ఒంటరి జీవితంలో దేవుడైన యెహోవా తనకు తోడై ఉన్నాడు. తోడై ఉండుట వలన యోసేపు ఆశీర్వదించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మనకు ఒంటరి పోరు లేదా ఒంటరి జీవితం, ఒంటరి పరిస్థితులు ఎదురైనప్పుడు, అందరూ నీ చేయి విడిచిపెట్టినప్పుడు, అందరికీ నువ్వు దూరమైనప్పుడు, ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు కృంగిపోకు. ఆ ఒంటరితనములో దేవుడు ఒక నూతన అనుభవాన్ని నీకు నేర్పిస్తాడు. ఒంటరితనములో దేవుడు తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఒంటరితనములో ఆయన నీతో నడవడానికి ఇష్టపడతాడు. ఒంటరితనములో ఆయన తన ఆలోచనను నీకు అనుగ్రహిస్తాడు. ఒంటరితనంలో నువ్వు నిరాశపడద్దని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతుండగా, అవును ప్రభా, ఒంటరి పోరులో నీ కృప నాకు తోడుగా ఉంచయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. పిలుచుటలో ఆశీర్వాదం, ప్రార్థించుటలో ఆశీర్వాదం, విరుచుటలో ఆశీర్వాదం, ఒంటరితనంలో ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ విషయాన్ని చూస్తే మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో తృణీకరించబడుటలో ఆశీర్వాదం. ఎవరైనా యెబెజు తన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు, యోఫ్తా తృణీకరించబడ్డాడు. అయినా తృణీకరించబడిన వారిని తలగా నియమించినాడు, తృణీకరించబడిన వారిని హెచ్చించినాడు, తృణీకరించబడిన వారిని గణపరిచినాడు, విశాలపరిచినాడు. యెబెజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడు, యోఫ్తా ఘనత పొందినవాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, కొన్నిసార్లు ఆత్మీయుల చేత తృణీకరించబడ్డా, బంధువుల చేత తృణీకరించబడ్డా, నీ స్నేహితుల చేత తృణీకరించబడ్డా నిరాశపడకు. ఎక్కడైతే తృణీకరించబడ్డావో అక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు. నువ్వు పైవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చాలామంది ఆశీర్వదించు ప్రభు అంటారు, కానీ
పిలుపులో ఆశీర్వాదమని, ప్రార్థించుటలో ఆశీర్వాదమని, విరుచుటలో ఆశీర్వాదమని, ఒంటరితనములో ఆశీర్వాదమని, తృణీకరించబడ్డప్పుడు నేను ఆశీర్వదిస్తాడని మర్చిపోయావేమో. తృణీకరించబడుతున్నప్పుడు దేవుని వైపు చూడు. ఒకవేళ నేను హీనంగా మాట్లాడినా, ఒకవేళ నేను హేళనతో మాట్లాడినా, ఒకవేళ నీ మీద నిందలేసి మాట్లాడినా, దేవునికి స్తోత్రం. నిందే నీ ఘనత, అవమానమే నీ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధముగా దేవుడు ఆశీర్వదించినాడు భక్తులను. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. 6వ విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు, 42వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో పరీక్షించి ఆశీర్వదించే దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ముందు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత, ఆ పరీక్షలో విజయం పొందిన తర్వాత, ఆ పరీక్షను తట్టుకున్న తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామందికి పరీక్ష వద్దు కానీ పాస్ కావాలయ్య గారు. లేదు సహోదరుడా, యోబు లాంటి భక్తిపరుడు ఊజు దేశంలో లేడు. యథార్థవంతుడు, భక్తి గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, బలులను అర్పించేవాడు, అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తికి పరీక్షించినాడు దేవుడు. సమస్తం కోల్పోయినాడు. కొడుకులను, కుమార్తెలను, ఒంటెలను, ఎద్దులను, పొలమును అన్నీ కోల్పోయినాడు. చివరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినాడు. పరీక్షిస్తున్నాడు దేవుడు. పరీక్షలో యోబు కృంగిపోలే, పరీక్షలో నిరాశపడలే, పరీక్షలో దేవునిపై సనగలే, పరీక్షలో దేవుని దూషించలే. ఆ పరీక్షను తట్టుకోవడానికి దేవుని వైపు చూచాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, కొన్నిసార్లు కుటుంబంలో పరీక్షించబడతావు, సంఘంలో పరీక్షించబడతావు, సమాజంలో పరీక్షించబడతావు. పరీక్షించబడుతున్నప్పుడు ప్రభు వైపు చూడు. యోబు పరీక్షించబడ్డప్పుడు దేవుని చూసినాడు. అబ్రహాము పరీక్షించబడ్డాడు, దేవుని వైపు చూచినాడు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు కృంగిపోవద్దని పరిశుద్ధాత్మునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా 6వ విషయాన్ని చూస్తే పరీక్షించబడుతున్నప్పుడు తట్టుకోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, బలహీనమైపోతున్నాను, చావాలనిపిస్తుంది, అలాంటి నిరాశగల మాటలు మాట్లాడకు. కురుపులతో కుళ్ళిపోయి పెంట మీద కూర్చున్న ఓపికతో, సహనముతో దేవుని వైపు చూస్తున్నాడు. అందరూ హేళన చేస్తుండగా ప్రభును స్తుతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధముగా పరీక్షలో నిలిచి గెలిచిన తరువాత 7 ఆశీర్వాదం యోబు జీవితానికి దేవుడు అనుగ్రహించినాడు. అది 6వ విషయం. చివరిగా 7వ విషయం ఉన్న ఆత్మీయులారా, కీర్తనకారుడు 23వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుతూ నూనెతో నా తల అంటినావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్న నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. 7వది, శత్రువుల ఎదుట నేను ఆశీర్వదించే దేవుడు, శత్రువుల ఎదుట నేను గణపరిచే దేవుడు, శత్రువుల ఎదుట నిన్ను దీవించే దేవుడు ఆయన. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. 7వది, శత్రువుల ఎదుట నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. శత్రువులు నీకు తారసపడ్డప్పుడు, శత్రువులు నీ మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు నిరాశపడద్దు. శత్రువులను ఓడించువాడు ఆయన, శత్రువులపై జయమిచ్చువాడు ఆయన, శత్రువులను దవడ ఎముక మీద కొట్టువాడు ఆయన. నా ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. శత్రువులు నీ చుట్టూన్నారేమో, నిరాశపడకు. శత్రువుని చూసి నవ్వుతున్నాడేమో, నిరాశపడకు. శత్రువు నీ మీదకి గర్జిస్తున్నాడేమో, భయపడకు. దావీదుకు శత్రువుల ఎదుట భోజనం పెట్టినాడు.
దేవునికి స్తోత్రం. నీ తలను శత్రువుల ఎదుట ఎత్తేవాడు, నేను శత్రువుల ఎదుట దీవించేవాడు, నేను శత్రువుల ఎదుట గణపరిచేవాడు ఆయన. ఎందుకు నిరాశ పడుతున్నావు? ఎందుకు బలహీన పడుతున్నావు? ప్రభువా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నన్ను బలపరచయ్యా. నీ శక్తితో నింపు, నీ ఆత్మతో నింపు, నీ అభిషేకంతో నింపు, నీ కృపతో నన్ను నింపు, నన్ను నిలబెట్టయ్యా అని ప్రభు వైపు చూద్దాం. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఇంకెప్పుడు నాకు ఆశీర్వాదం అనుకుంటున్నావా? యవన బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను భూఫలం అనే ఆశీర్వాదం, గర్భఫలం అనే ఆశీర్వాదం, పొలము అనే ఆశీర్వాదం, ఉద్యోగం అనే ఆశీర్వాదం, ఆరోగ్యం అనే ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం దేవుడికి ఇవ్వబోతున్నాడు. అయితే ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతుండగా నిరీక్షించు. నిరీక్షించుబడు వారు ఎప్పుడు సిగ్గు నొందరు. ప్రభువా, నేను నిరీక్షణతో నీ వైపు చూస్తున్నాను, నన్ను ఆశీర్వదించయ్యా అని అడిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. నిరీక్షణకు ఆధారమైన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతుండగా, ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతుండగా, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నీ వైపు చూస్తున్నాను ప్రభా, నన్ను బలపరచయ్యా, నేను నమ్ముకున్నాను ప్రభాని ప్రభును ఆయన వైపు చూస్తూ ఆయన నామాన్ని ఘనపరచుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. 7 విషయాలు క్లుప్తంగా విన్నారు. ఈ మాటలు వారి జీవితానికి మేలుకరంగా పరిశుద్ధాత్ముడ ముద్రించండి, పరిశుద్ధాత్ముడ ముద్రించండి, పరిశుద్ధాత్ముడ వారిని దర్శించండి, పరిశుద్ధాత్ముడ వారిని దీవించండి. కృప వెంబడి కృప చూపండి, కనికరించి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి పొందియున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి వినండి, ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.